నా చెట్టు మీద ఉండగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరడాహం. ఎక్కడ చెట్టు చెట్టు మొదల ఏంది చూద్దాం. ఏరు చూసారుగా, మంచి గేదెలు అయితే. ఏరు కాదు, ఇది చెరువు, మా ఇంటి దగ్గర ఉన్న చెరువు. చుట్టూ ఎండిపోయిందని చెప్పాను కదా. కొంచెం మొన్న 2 వర్షాలు పడేసరికి మంచి వాటర్ వచ్చేసాయి. దూరంలో బోటు కూడా కనిపిస్తుంది కదా. ఏందమ్మా చూద్దాం, ఎందుకైనా మంచిది. మా జాకీని ఎత్తుక్కుంటూ వచ్చాం అనమాట. జాకీ కనబడక 4 days రోజు ఒక 2 hours అయితే వెతుకుతున్నాం బయటకు వచ్చేసి. ఇంటికి వచ్చాం, ఇంకా చూసాం కానీ ఎక్కడా కనపడలేదు. ఏమైందో ఏమో. 4 days నుంచి, ఇవాళకి 5 days అనమాట కనపడక. 4 days నుంచి రోజు ఇంకా నేను వెళ్ళట్లే. కానీ నిన్న ఒకరోజు అయితే నేను వెళ్ళాను. 2 hours మొత్తం ఈ సరౌండింగ్లో తెలిసిన వాళ్ళందరినీ కూడా అడిగాం అనమాట. మేము ఎక్కడికి పోతే మాతో పాటు వస్తుంది కదా, ఇంకా వాళ్ళకు కూడా తెలుసు అనమాట. నేను లంచ్ చేశాను, మా చిన్నునేమో తినమంటే తినట్లేదు అనమాట. ఇంకా నేనే కల్పించేసాను. కలిపించి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసేమో చిక్కుడుకాయ కర్రీ అని, అందులోకి చింతపులుసు చారు అంటారు కదా, పచ్చిపులుసు చేశాను అనమాట. దాని కాంబినేషన్గా ఇంకా తను తినట్లేదు. మా నాన్నేమో కొద్దిగా తిని వెళ్ళి పడుకున్నాడు. ఇంకా అది చూడ గుర్తొస్తుంది, మిగతా ఉన్నంతసేపు అని రెస్ట్ లేదు పాపం. నిన్నైతే 12 అయింది, మొన్న 12 కూడా దాటిందనమాట. దానికోసమే ఎతికి ఇంటికి వస్తున్నాడు అనమాట. ఇంకా తను వచ్చేది నైట్ టైం 7 అవుతుంది కదా, ఒక్కోసారి 7:30 అవుతుంది. ఇంకా తన డ్యూటీ నుంచి రాగానే ఇంకా దాన్ని ఎక్కడమే పని అనమాట. చెరుగట్టు దగ్గర అవన్నీ చూస్తున్నాడు, ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట. ఇంకా నిన్న మొన్న 12 దాటింది. ఇంకా వచ్చి ఇంకా వాటర్ తాగి పడుకుంటున్నాడు 2 days నుంచి. మా చిన్నకేమో తినిపిస్తున్నారు. టైం వచ్చేసి 2:50 అయింది, 3 అవుతుంది. ఇక నేనేదో తినలేదు అనుకుంటే తినేసాను. మా నాన్న కూడా తిని పడుకున్నాడు. ఇంకా అసలు అది వెళ్ళిన కాంచి అయితే ఊరికి ఆలోచనతో ఉండి హెడేక్ వస్తుంది అనమాట, బాగా హెడేక్. రాత్రి అయితే మరీ బాగా గుర్తొచ్చేసింది. వాటర్ చల్లేటప్పుడు అక్కడ దానికి వాటర్ తాగడానికి ఒకటి పెట్టానమాట. అందులో వాటర్ పోసి పెడితే అది ఖాళీ అయినప్పుడల్లా ఫిల్ చేసేదాన్ని, అది తాగేదనమాట. ఇంకా నేను ఒక ప్లాస్టిక్ షీట్ వేసాను. ప్లాస్టిక్ షీటు ఎవ్రీడే క్లీన్ చేసి దానికి రైస్ పెట్టాను అనమాట. ఇంకా ఆ షీట్ని వాటర్ పోసేదాన్ని చూస్తే అసలు నిన్నైతే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అసలుకి తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అది ఉంటే తిని తాగేది, ఇంకా పోసిన వాటర్ అంతే ఉన్నాయి. అది చూసేసరికి కళ్ళం నీళ్ళు తిరిగినాయి ఒక్కసారిగా. అది ఎక్కడ పోయిందో ఏమో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. అది తెలిసిన వాళ్ళని అయితే అడిగాము, ఏం కనిపించలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అసలు ఆ ఒక్కటే అయితే వెళ్ళదు. మరి అన్ని బజార్లో అన్ని కుక్కలు ఉండగా అది ఒక్కటే విడిగా వెళ్ళదు కదా. ఏమైందో దానికి ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు. ఇంకా మదర్స్ డే రోజు వీడియో చేశాను, అందులో 1 సెకండ్ అట్లా కనిపించింది అనమాట. అది అంటే చికెన్ చేయడం కోసమని బయటకు వెళ్తున్నాము. అప్పటికే దానికి డిన్నర్ పెట్టేసాను. డిన్నర్ పెడితే ఇంకా అప్పటికి మా నాని అడిగాడు, దానికి డిన్నర్ పెట్టామంటే పెట్టేశాను. సర్లే మళ్ళీ రైస్ తింది కదా, ఇంకా చికెన్ ఒకటి కర్రీ పెడితే బోన్స్ అవి వేస్తే తింటుంది అంటే సర్లే అని ఇంకా మా నాని అని జాకీ కోసం ఇద్దరే తెచ్చుకున్నారు చికెను. ఇంకా తను తినవాత సగం తీసి ముందు జాకీ పెట్టేశాను, సగం మా నాని ఇంకా రైస్లో కలుపుకొని తిన్నాడు అనమాట. ఇంకా అదే లాస్ట్ సారి చికెన్ తిని వెళ్ళిందనమాట మదర్స్ డే రోజు. ఇది తెల్లారి నుంచి కనిపించలేదు, మిస్ అయిపోయింది. చాలా బాధగా ఉంది. మళ్ళీ జాకీ కోసం ఒక రౌండ్ వేసి వచ్చాం అనమాట. ఇంకా స్నానం చేసి ఇంకా క్యాప్స్గా ఉన్నాయి, అవి కట్ చేద్దామని కడిగేసి జల్లిగుట్టకేసి అనమాట.
ఇప్పుడు కూర్చుందామని ఇట్లా కూర్చునే లోపే పట్టి ఇట్లా తెగిపోయింది. కాలి పట్టి ఉంటుంది కదా, తెగిపోయింది. ఇగో ఒక కాలుకి ఉంది, ఇగో ఇంకో కాలు పట్టి అయితే తెగిపోయింది అనమాట. ఇప్పుడే జస్ట్ ఇట్లా కూర్చున్నాలోపే తెగిపోయింది. ఇగో ఇక్కడ పట్టి తెగిపోయింది. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసి గిన్నెలు అయితే బయట వేసాను. ఇల్లు అవన్నీ ఊడ్చేసాను అనమాట. ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి, గ్యాస్ క్లీన్ చేయాలి. నిన్న కూరగాయలు కట్ చేసేటప్పుడు నైట్ పట్టి తెగిపోయిందని చెప్పాను కదా, అది పట్టి ఒక చోటే కాదు అన్ని చోట్ల కూడా అంటే 5-6 చోట్ల గ్యాప్లు వచ్చాయన్నమాట. నేను తర్వాత చూసుకున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ మా నాని ఏం చెప్పాడంటే గోల్డ్ షాప్కి వెళ్ళి ఇంకా దాన్ని జాయిన్ చేపిద్దాము, ఈవినింగ్ రెడీ అయ్యి ఉండమని చెప్పాడనమాట. నేను తర్వాత మార్నింగ్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుందామని తీరా చూస్తే 5-6 చోట్ల కూడా మొత్తం గ్యాప్లు వచ్చేసాయి అనమాట. ఇంకా అది జాయిన్ చేయడానికి అయితే వీలు పడదు, కంప్లీట్గా చేంజ్ చేయాలి పట్టీల్ని. ఆ గ్యాప్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఆ గ్యాప్లు చూపిస్తాను. స్టార్టింగ్లోనే గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇగో ఇది గ్యాపు. తర్వాత ఇక్కడ మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, తెలుస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ గ్యాపు, మళ్ళీ ఇక్కడ గ్యాప్. ఇక్కడ గ్యాప్, మళ్ళీ ఇక్కడ గ్యాప్. మొత్తం 5-6 చోట్ల గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇంకా వీటిని అయితే కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఇంకా దాంతోపాటు ఏంటంటే కొన్ని నా దగ్గర సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ పట్టీలు కట్ చేయించినప్పుడు ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు కూడా ఆ ముక్కలు అనమాట. ఒక 10 months బ్యాకే వీటిని బాగా సాగిపోతే కట్ చేయించి, ఇంకా ఇలాంటి హుక్స్ అయితే మాటికి ఇట్లా తెగిపోయి కింద 3 గజ్జలు వస్తాయి కదా, ఆ గజ్జలన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఇంక ఈ బాధ తట్టుకోలేక ఏం చేశానంటే సాయిపోయిన తర్వాత పట్టీలు కట్ చేయించి ఇట్లా హుక్స్ వేయించాను. ఇట్లా 5-6 times అయిందనమాట ఈ పట్టీలు కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు. అట్లా 5-6 times కట్ చేయించి ఇంకా ఇట్లా హుక్స్ వేయించాను. కానీ ఈసారి బాగా చిరాకు వచ్చేసి ఇట్లా హుక్స్ వేయించాను అనమాట. ఇగో ఈ రింగ్స్ వేయించాను. ఈ రింగ్స్ వేయించినందుకు 2 పట్టీలకు కలిపి 100 rupees తీసుకున్నాడు, మా ఇంటికి దగ్గరలోనే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నావి మా చిన్నవి. పిల్లలకి పుట్టుపోగులు కుట్టిస్తారు కదా, అట్లా బాబు కాబట్టి ప్లెయిన్ రింగ్సే ఉన్నాయి. ఇవి అమ్మ వాళ్ళు కుట్టించారనమాట ఈ ఇయర్ రింగ్స్. ఇవి 1/2 గ్రామ్ అనమాట, కరెక్ట్గా 1/2 గ్రామ్ ఉన్నాయి, 916 kDMA. ఇంకా వీటితో పాటు నా ఏంటంటే 2 years బ్యాక్ దసరాకి ఊరు వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను డైలీ వేర్ కోసమని. ఇవైతే క్యాష్ పే చేసే కొన్నాను. అంటే నా పాత ఇయర్ రింగ్స్ ఏం లేవు, ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కొన్న రోజే పెట్టుకొని వచ్చానమాట. ఇంకా పెట్టుకొని వచ్చిన తర్వాత నైట్ పడుకున్నప్పుడు బెడ్ మీద పడింది అనమాట. ఇంకా భయంతో ఇప్పటి వరకు కూడా వీటిని పెట్టలేదు. కింద వచ్చేసి లవ్ సింబల్ ఇట్లా వచ్చేసింది, కొత్తయే. వీటి బిల్లు కూడా ఉంది. ఇంకా ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఈ రెండింటిని కూడా మార్చాలన్నమాట, నావి మా చిన్నవి మార్చాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇవి అమ్మ వాళ్ళు ఇట్లా పిల్లేళ్ళు అంటారు కదా, సైడ్ ఫింగర్స్ పెట్టుకునే పిల్లేళ్ళు అంటారు కదా, ఇవి చేయించారనమాట. ఇంకా వీటిని కూడా మార్చాలి. ఇవి పెళ్ళైన కొత్తలో పెట్టుకున్నాను, ఇంకంతవరకు అయితే పెట్టుకోలేదనమాట. ఇవి కొత్తగానే ఉన్నాయి కానీ ఇంకా పెట్టుకోవట్లేగా ఎందుకనేసి చేంజ్ చేద్దామని ప్లాను. నెక్స్ట్ ఏంటంటే ఇవి మెట్టెలు పెళ్ళైన తర్వాత 6 monthsకి మెట్టెలు చేంజ్ చేస్తారు కదా, అవి చేంజ్ చేసిన తర్వాత తీసుకున్న మెట్టెలు అనమాట ఇవి. నాకు 2 years బ్యాక్ కరోనా సెకండ్ వేవ్లో లెఫ్ట్ ఓవర్ సర్జరీ చేసి లెఫ్ట్ ఓవర్ తీసేశారనమాట. ఇంకా ఆ టైంలో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు వెండి ఐటమ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ ఒంటి మీద ఉంచారు కదా, అవి తీసేశారనమాట. అవి తీసేసి మెట్టెలు తీసేసి మా నాన్నకి ఇచ్చారంట. మా నాన్ననేమో షర్ట్ పాకెట్లో పెట్టుకున్నాడంట. ఇంకా తను అదే టెన్షన్లో ఉన్నాడు కదా. ఇక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అడిగినప్పుడు చూస్తే ఒక మెట్టే ఉంది, ఒక మెట్ట ఎక్కడ పడిపోయిందో తెలియదు అని చెప్పాడనమాట. ఇంకా చేసేదేం లేక ఇంకేం చేసామంటే ఇంకా ఇప్పుడు నా కాలుకున్న మెట్టెలు 3 తులాలు పెట్టి చేయించుకున్నాను. ఇంకా చేయించుకున్న తర్వాత ఇది ఒకటి అట్లా మిగిలిపోయిందనమాట, ఇది వేయలేదు. ఇంక ఇప్పుడైతే చేంజ్ చేస్తాను. ఇంక ఇప్పుడు కొత్త మెట్టలు నేను పెట్టుకున్న మెట్టలు ఉన్నాయి కదా, ఆ మెట్టలు కొంచెం
సైజు పెద్దగా ఉంటే కట్ చేయించాను అనమాట. ఒక్కొక్క మెట్టకి 2 రింగులు కట్ చేయించాను. మొత్తం 4 రింగులు ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్నాయి, గట్టి అనమాట. ఇంక ఈ పట్టీల హుక్స్ అనమాట. మాటికి ఇట్లా విరిగిపోవడము, కింద గజ్జలు రాలిపోవడము. ఇవి రీసెంట్గా చేంజ్ చేసినాయి అనమాట. ఇంక ఇవి కూడా ఉన్నాయి. ఇవి మొత్తం కూడా చేంజ్ చేయాలి. అయితే ఈ పట్టీలు, ఈ వెండి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ వెండి ఐటమ్స్ ప్లేస్లో ఏమైనా వెండి ప్లేట్ కానీ దీపపు కుందులు కానీ తీసుకుందామని నా ప్లాన్ అనమాట. అంతే, మా నాన్నకి చెప్పలేదు. ఇంకా తనకైతే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత చెప్తాను. ఇంకా ఏంటంటే నాకు ఆల్రెడీ పట్టీలు ఎప్పుడు 2 జతలు ఉంటాయి. నాకు అంతకుముందు పాత పట్టీలు చేంజ్ చేసి కొత్త పట్టీలు తీసుకున్నాను అనమాట. ఇవే అనమాట కొత్త పట్టీలు. ఇవేమో ఓల్డ్ స్టైలే, కాకపోతే స్టాండర్డ్గా ఉంటాయి, డైలీ వేర్ కానీ తీసుకున్నాను అనమాట. మొలతాడు ఉంటుంది కదా పిల్లలకి, వెండి మొలతాడు టైప్లో ఉంటుంది. కాకపోతే మొలతాడేమో రౌండ్గా ఉంటుంది కదా, ఇదేమో పలక టైప్ అనమాట. ఇవి జత వచ్చేసి 5 తులాలు. నా పాత పట్టీలు పోగా మళ్ళీ దానికి అమౌంట్ పడిందనమాట. అమౌంట్ వేసి ఈ పట్టీల జత తీసుకున్నాను. ఇవి 2 ఇయర్స్ అయింది కానీ ఒక్కసారి కూడా పెట్టలేదు అనమాట. అట్లే దాచిపెట్టాను. అంటే ఈ పట్టీలు పెట్టుకుంటున్నాను కదా, ఇంకా అవి అంతే దాచిపెట్టాను అనమాట. ఈ పట్టీలను, ఇయర్ రింగ్స్ ఒక్కరోజే తీసుకున్నాను అనమాట. అంటే పాత పట్టీలు చేంజ్ చేసి కొత్త పట్టీలు తీసుకున్నాను. ఇంక ఇవైతే డైరెక్ట్గా కొత్తవే తీసుకున్నాను అనమాట. గోల్డ్ ఐటమ్స్ పాతవి ఏం లేవు, డైరెక్ట్ క్యాష్ పెట్టే తీసుకున్నాను. ఇంకా ఈ పట్టీలు కాదు, గోల్డ్ ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు బిల్లు కూడా ఉందన్నమాట. 2 ఇయర్స్ దసరాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దాని బిల్లు 1 గ్రామ్ మీద 140 మిల్లీగ్రామ్స్ అనమాట. బిల్లు కూడా ఉంది, బిల్లు కూడా తీసుకుపోవాలి. ఇంక ఇదేంటంటే నా ప్లానే, మా నాన్నకైతే చెప్పలేదు. ఇంకా తన డ్యూటీ నుండి వచ్చిన తర్వాత షాప్కి వెళ్దామని చెప్పాడు. ఇంకా నేనేంటంటే ఈ మార్నింగ్ అన్నీ కుకింగ్ సెక్షన్, ఇల్లు అన్నీ ఊడ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా ఈ 10 డేస్ అయితే మళ్ళీ హాలిడేస్ దొరకవు కదా, హాలిడేస్ కూడా అయిపోతాయి. స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఊరు వెళ్ళడానికి అయితే వీలు పడదనమాట. ఇంకా నేనేంటంటే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత అడుగుదామని అనుకుంటున్నాను. అడిగితే ఏమంటాడో మరి చూద్దాము. ఇంకా అదే ముందైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ చేంజ్ చేసి వెండి ఐటమ్స్ ప్లేస్లో వెండి ఐటమ్ తీసుకుంటాను, గోల్డ్ ఐటమ్స్ ప్లేస్లో గోల్డ్ ఐటమ్ తీసుకుంటాను అనమాట. అంటే ఆ ఇయర్ రింగ్స్ తీసేసి నా దగ్గర 4 జతలు ఏమున్నాయి గోల్డ్ ఇయర్ రింగ్స్. డైలీ వేర్ ఉన్నాయి, ఫంక్షన్ అట్లా వెళ్ళినప్పుడు ఉన్నాయి 4 జతలు ఉన్నాయి. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, ఆడపిల్లలు కూడా ఎవరు లేరు కదా, నేను అంత ఇంట్రెస్ట్ ఏం చూపను అనమాట. పెట్టుకోవడానికి ఇంకేమైనా ఫంక్షన్కి వెళ్ళడానికి ఉంటే చాలు, ఇంకా స్టోర్ చేసుకోవడానికి అయితే అవసరం లేదనిపిస్తుంది నాకు. అంటే దాచుకోవడానికి ఎక్స్ట్రా ఏం అవసరం లేదనిపిస్తుంది. ఇంకా ఉన్నది ఒకటే బాబు కదా, ఇంకా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఒకదాన్నే కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా గోల్డ్ ఐటమ్స్ ప్లేస్లో నేను ఎప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసినా కూడా కలశం పెడతాను కదా, ఎప్పుడు కూడా కాసు తీసుకోలేదనమాట. గోల్డ్ కాసు తీసుకోలేదు, ఎప్పుడు పసుపు కొమ్మే కడతాను అనమాట. సరే ఈసారి అయితే ఒక కాసు తీసుకుందామని ప్లాను. మా నాన్నతో చెప్పాలి, తను ఏమంటాడో మరి, ఊరికి వెళ్ళమంటాడో లేదో నాకైతే తెలియదు. ముందైతే చెప్తాను, వచ్చిన తర్వాత చెప్తాను. ఇంకా వెళ్ళు అని అంటే మా చిన్నని తీసుకొని వెళ్తాను, లేదు అంటే ముగ్గురం వెళ్ళాల్సి, నేను కూడా వస్తానంటే ముగ్గురం కలిసి వెళ్ళి ఇంకా అవన్నీ ఐటమ్స్ చేంజ్ చేసుకొని వస్తాము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి, ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.